హాయ్ ఫ్రెండ్స్, మీదేదన్నా స్వీట్ క్రేవింగ్ అయితున్నప్పుడు హెల్తీగా ఉండాలంటే ఈ రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. రెసిపీకి అయితే ముందుగా మనం సొరకాయనైతే తురుముకోవాలి. దాంట్లో ఉన్న గింజలనైతే తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్‌ని గానీ లేక గీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన డ్రై ఫ్రూట్స్‌ని. ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అదే నెయ్యిలోనే మనం ఇందాక సొరకాయ తురుముని తీసుకొని మనం ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చేసేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని టేస్ట్ అయితే స్వీట్ చాలా బాగుంటుంది. అలా ఫ్రై చేసుకున్న సొరకాయనైతే పక్కన పెట్టేసుకోవాలి. బౌల్‌లో నానబెట్టిన సగ్గుబియ్యం అలాగే కొన్నిగా వాటర్ వేసుకొని అయితే కుక్ చేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్ గా వచ్చేంత వరకు దాంట్లో కొద్దిగా పాలను కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. వేడైన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న సొరకాయని వేసుకొని బాగా అయితే ఉడికించుకోవాలి. పాలల్లో మనం సొరకాయ అయితే కంప్లీట్ గా ఉడికించుకోవాలి. ఉడికించుకొని అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపల అయితే బెల్లం పాకం కూడా తయారు చేసుకోవాలి. దీనికైతే ఒక కప్పు బెల్లం తీసుకొని 3/4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగితే చాలు, ఏ పాకం అవసరం లేదు. ఇలా బెల్లం కరిగిన తర్వాత అయితే మనం ఇందాక ఆల్రెడీ కుక్ చేసుకున్న దాంట్లో అయితే వేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని లాస్ట్ లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.